హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చపాతీకి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. దానికి బీట్రూట్ తీసుకుని పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఆవాలు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. దానికి పెసరపప్పు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. పెసరపప్పుతో ఫ్రై అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కమ్మగా. మీరు కూడా ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇది కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, బ్రౌనిష్ కలర్ వచ్చింది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యి అంతవరకు పెట్టుకొని తర్వాత ఏం స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నామో ఆ పీసెస్ని కూడా వేసేసుకుందామండి. కొంతమంది అయితే బీట్రూట్ సపరేట్గా ఉడకపెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను అలా ఉడకపెట్టుకుంటే పోషకాలన్నీ వెళ్తాయి కదండి. అందుకని నేను ఆయిల్లోనే వేసి ఒక 5 మినిట్స్ వరకు నేను అలా ఫ్రై చేసుకుంటాను. ఇది 2 మినిట్స్లోనే అంతా ఉడికిపోతుందండి. దానికి సపరేట్గా ఉడకపెట్టాల్సిన పని ఏం లేదు. సో ఇప్పుడు దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, దీంట్లోనే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, అదంతా వచ్చి ఉడుకుతున్నది. ఇది టైం పడుతుందండి, ఒక 5-10 మినిట్స్ వరకు పడుతుంది ఉడకటానికి. మళ్ళీ కాసేపు పెట్టి సిమ్లోనే ఉడికిస్తున్నాను. చూద్దాం రండి ఉడికిందో లేదో అట్లనేసి. ఇదిగోండి, ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. సో దీనికి ఇప్పుడు నేను గ్రౌండ్ నట్స్ పొడి స్పైస్ పౌడర్ చేసి పెట్టుకున్నాను రెడీగా. అది వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. మీకు ఈ గ్రౌండ్ నట్స్ స్పైస్ పౌడర్ ఎలా చేసుకోవాలో కావాలంటే మీకు సపరేట్ వీడియో పెడతాను. అంతే అండి, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.